ఎర్ర సముద్రంలో హౌతీల దాడులని ఐక్యరాజ్యసమితి వేదికగా భారతదేశం నిలదీసింది. వరుసపెట్టి జరుగుతున్నటువంటి వాణిజ్య నౌకల మీద దాడులు అన్నటువంటి దాని మీదన ప్రపంచమంతా కూర్చుని ఆలోచించకపోతే ఎలా అని ప్రశ్నించింది. భారతదేశానికి సంబంధించినటువంటి వాణిజ్య నౌకల మీద కూడా 4 దాడులు జరిగినాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసింది. ఓ పక్కన ప్రపంచం ఏకీకృతం కాకుండా ఎవరికి వాళ్ళే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ కూర్చున్నటువంటి వేళ ఉగ్రవాదులు మాత్రం ఐక్యంగా రెచ్చిపోతున్నారు. హిజ్బుల్లా కావచ్చు, హౌతీ కావచ్చు, హమాస్ కావచ్చు, వీళ్ళందరూ ఒక్కటవుతున్నారు. వాళ్ళ వెనకాల ఇరాన్ ఉంటుంది. అందరూ కలిసి ఇక్కడ ఉగ్రవాదులు ఒక్కటవుతుంటే ప్రపంచమేమో మొక్కలు చెక్కలుగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకనినే ధైర్యంగా సగర్వంగా అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నటువంటి వేళ ఐక్యరాజ్యసమితి వేదికగా భారతదేశానికి సంబంధించినటువంటి శాశ్వత రాయబారులుగా ఉండేటువంటి డిప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ కీలకమైనటువంటి ప్రశ్న వేశారు. డైరెక్ట్ ఇంపాక్ట్ ఇది, ఈ కాన్ఫ్లిక్ట్తో సంబంధం లేనటువంటి దేశాల మీద కూడా జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించారు.